ఇదిగో మా తిరకాసని ఉరుములేని పిడుగులాగా రానే వచ్చాడు. దొంగగోలు పట్టుకునే వాళ్ళగా అలా దాక్కుని వెళ్తున్నావు ఏటలా చూస్తున్నావు? ఎంత మాటన్నావు జోగన్నా? నేను నీకు దొంగకోళ్ళు పట్టేవాళ్ళకి కనిపిస్తున్నానా? నువ్వు మాదిరిగా కూడా కనిపించడం లేదా? అరే నేనేదో జోకేసాను లేనియా, నువ్వు అలా అలిగితే అలాగా. నీకేందన్నా బయట సిచ్యుయేషన్ ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తుందా నీకా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఏ క్షణంలో ఎండగాస్తుందో తెలీదు, ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలీదు, ఏ క్షణంలో పిడుగులు పడతాయో తెలీదు. పబ్లిక్ గా కబడ్డీ ఆడుతోందన్న ఈ వెదర. అందుకే బయటికి రావాలంటే భయం వేస్తుందన్నా. అయ్యో తిరగసానియా, అలా పారిపోతే అలా మరి ఏం చేయమంటావు జోగన్నా? ఉరుము సౌండ్ నింటే ఆ పిడుగు వచ్చి నా నెత్తిన పడుతుందేమో అని భయం వేస్తుంది ఇక్కడ. సరే గాని భారీ వర్షాల కారణంగా సిటీలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? జోగన్నా, వర్షాలకి లోతట్టు ప్రాంతాలతో పాటు పైతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి జోగన్నా. పైతట్ట అంటే ఈ పదం ఎప్పుడు వినలేదే నేను. లోతట్టుకి ఆపోజిట్ పైతట్టు. సర్లే ఈ టెమటెమలకేం తక్కువ లేదు జోగన్నా. సిటీలో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల పొడుగున బారులు తీరిన వాహనాలు అని బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్ ప్లేట్స్ రెడీ చేసుకో జోగన్నా. అదేటన్నయ్యా, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏమీ లేదు, వర్షం కూడా పడట్లేదు కదా. ఆఫీసు రోజులే టైం అయింది కదనా. అయితే రోజు ఇదే టైంకి వర్షం పడుతుంది కదనా. వర్షం పడగానే ట్రాఫిక్ జామ్ అవడం అనేది కామనే కదా. అందుకే ముందుగానే బ్రేకింగ్ ప్లేట్లు రెడీ చేసి పెట్టుకో అని చెప్తా ఉండా. ఎట్టా ఉందనా నా ఎక్స్పెక్టేషన్? నువ్వు రిపోర్టర్ కంటే కూడా జ్యోతిష్యుడిగా బాగా పనికొస్తావు. సంఘటన జరిగిన తర్వాత మనం వెళ్ళి రిపోర్టింగ్ చేయడం కాదు జోగన్న, అది జరగక ముందే వార్తని పసిగట్టి రిపోర్ట్ చేసేవాడే అసలైన రిపోర్టరు అని ఒక సీనియర్ రిపోర్టర్ నాకు చెప్పాడు. సర్లే ఆ నాలాలు డ్రైనేజీల పరిస్థితి ఎలా ఉందో చెప్పు ముందు. భారీ వర్షాల కారణంగా సిటీలో నాళాలన్నీ పొంగి పొలుతున్నాయి జోగన్న. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించడం లేదు. ఇదిగో ఓ కెమెరానియా, ఓ పాలి ఆ కెమెరాని మ్యాన్ హోల్లోకి ఫోకస్ చెయ్యి. కొంప తీసి అందులో కానీ పడిపోయాడే ఏంటి? అయ్యో త్రికాసానియా, ఏంటి ఏమైంది? అట్లా చూస్తా కూడా ఏమైందని అడుగుతావేందన్నా? భారీ వర్షాలు పడుతుంటాయి, మ్యాన్ హోల్లు ఉంటాయి, చూసుకొని నడవండి అని చెప్తా ఉండేను కదనా. అదే టైంలో మ్యాన్ హోల్లో పడిపోయాను. అర్రే మరి బయటకు వస్తే ఇంకా అందులోనే ఉన్నావేటి? కళ్ళు మూసి తెరిచేటప్పటికి 20 కిలోమీటర్లు కొట్టుకొచ్చేసానా. ఏంటి 20 కిలోమీటర్లా? అంత దూరం వెళ్ళావని నీకెలా తెలుసు? నాలాగే ఈ మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోతున్న ఒక అతన్ని ఆపి, అయ్యా ఇక్కడ నుంచి సిటీ ఎంత దూరం అని అడిగా. ఆయన 20 కిలోమీటర్లు అని చెప్పాడు. అక్కడ నుండి సిటీకి వచ్చే డ్రైనేజ్ పైప్ ఏదన్నా ఉంటే చూసుకొని అందులో దూకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్తావు. ఏందన్నా నువ్వా? ఇదేమన్నా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నావా ఏందా? పైపుల్లో పడి ఏ ఊరికంటే ఆ ఊరికి కొట్టుకోపోవడానికి. అసలే నువ్వే పని చేసినా ఒక్క పనైనా సక్రంగా ఉంటుందా? హలో సార్, మేము జంబల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు పర్సనల్ లోన్ ఏమైనా కావాలా సార్? పెట్టేవమ్మా ఫోనా? ఈ పైప్ లైన్ లోంచి ఇప్పుడు ఎట్లా బయటపడాలమ్మా? అదిగో ఎవరో ఒక ఆయన ఇటు కొట్టుకొని పోతా ఉన్నాడు. అన్నా నేను కూడా వస్తున్నా నీతోటి. చూసారా, అదండి మా తిరకాసాన్ని పంతాను.